హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం, ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకు 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2023-24లో 59,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే 3,300 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం, ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకు 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2023-24లో 59,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే 3,300 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం, ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకు 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2023-24లో 59,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే 3,300 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం, ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే
ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకు 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2023-24లో 59,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే 3,300 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తారు.